భారీ అంచనాలతో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా తొలి రోజు మంచి కలెక్షన్స్ చేసింది. బుధవారం ప్రీమియర్ షోలో వరల్డ్ వైడ్గా 12,75,00,000 కలెక్ట్ చేసింది. మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి అన్ని భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా 58 కోట్లు, శుక్రవారం రోజు 18 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా మొత్తంగా ఇప్పటి వరకు 76 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ చేసింది. అయితే ప్రస్తుతం 100 కోట్ల క్లబ్లో చేరేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటికైతే ఇంకా భిన్నమైన టాక్ వినిపిస్తోంది. మా ఫిల్మ్ రిపోర్టర్ శ్రీపాల్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీపాల్, హరిహర వీరమల్లు సినిమా డే 1 నుంచి అయితే మంచి కలెక్షన్సే రాబడుతోంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా ఒక చిన్న మరియు భిన్నమైన టాక్ ఉంది. బట్ ఈవెన్ కలెక్షన్స్ పరంగా సినిమా ఎంత వేగంగా ముందుకెళ్తోంది? రాజేష్, ఇది ప్రీమియర్ రోజున అయితే బుధవారం రోజుకి ఒక 12.75 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ డే బై డే కొంత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పుడు, ఎందుకంటే తను రాజకీయాల్లో ఉన్నాడు, సినిమా హీరోగా చాలా రోజుల తర్వాత ఒక సినిమా వచ్చింది. అయితే గురువారం రోజున ప్రీమియర్స్ తో కలిపి అన్ని భాషలలో 58 కోట్లు ప్లస్ చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా. అయితే శుక్రవారం రోజున నిన్న కూడా 18 కోట్లుగా చేసింది. దీంట్లో గ్రాస్ అయితే ఒక 8 మన షేర్ అయితే 8 కోట్లుగా ఉండనుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఒక 76 కోట్లుగా కలెక్షన్స్ అయితే రూపుదిద్దుకుంది. అయితే ఇప్పటికీ వర్షాలు ఈ సినిమా టికెట్ రేట్ల వల్ల కాస్త తగ్గుదల అనిపించింది. నిన్న కూడా కాస్త, ఎందుకంటే భిన్నమైన టాక్ తో, ఎందుకంటే నిన్న కొంతవరకు రెండో రోజు కలెక్షన్లలో అయితే భారీ తగ్గుదల అయితే కనిపించడం జరిగింది. మొదటి రోజు 56, 58 కోట్లు చేస్తే నిన్న మాత్రం 18 కోట్లు చేయడం వల్ల కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్యాన్స్ అయితే టికెట్ ధరలు తగ్గించాలని కొందరు అభిమానులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే జ్యోతి కృష్ణ మరియు క్రిష్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనైతే బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, సునీల్ సుబ్బరాజ్ మరియు రఘుబాబు కూడా కీలక పాత్రలు నటించినప్పటికీ, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చిత్రాన్ని నిర్మించినప్పటికీ భిన్నమైన టాక్ తో కలెక్షన్స్ అయితే భారీ తగ్గుదల కనిపించినప్పటికీ, ఇది శనివారానికి ఈ రోజుకి సాయంత్రానికి ఒక 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం అయితే ఉంది. రాజేష్, బట్ శ్రీపాల్, అయితే అందరూ చెప్పే మాట ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏదో విఎఫ్ఎక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, వాటిని ట్రిమ్ చేశారని కూడా చెప్తున్నారు. ట్రిమ్ చేసి ఇచ్చేసారా అంటే ఫస్ట్ డేకి నిన్నటికి కొన్ని ఏవైతే కొంచెం అభ్యంతరంగా ఉన్నాయి, అభ్యంతరం మీన్స్ అంటే బాగలేవని చెప్పారో, సో వాటిని ట్రిమ్ చేశారా సినిమాలో? విఎఫ్ఎక్స్ పరంగానైతే చాలా భిన్నమైన టాక్ ఉంది. ఎందుకంటే సినిమా మీద నిరాశ ఫ్యాన్స్ అయితే విఎఫ్ఎక్స్ చాలా బాగా లేదు. ఒకటి సన్నివేశం ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ ఢిల్లీ వెళ్లే సన్నివేశం సీజీ అయితే చాలా బాగా లేదని చెప్పారు. ఆ సన్నివేశాన్ని అయితే ట్రిమ్ చేయడం జరిగింది. ఇది 36 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు ట్రిమ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి, నిన్న సాయంత్రం నుంచి ఈ రోజుకి థియేటర్లలో అప్డేట్ జరుగుతుంది. మళ్ళీ న్యూ కంటెంట్ గా రీలోడ్ చేసేసి ప్రదర్శించడం అయితే జరుగుతుందని చెప్పారు. కానీ ఒక టాక్ అయితే సొంతం చేసుకున్నప్పటికీ ఈ రోజుకి సాయంత్రానికి 100 కోట్లు చేరుకోవడం అనేది కొంచెం పవన్ కళ్యాణ్ గారి సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉండి ఫ్యాన్స్ కూడా చూడడం. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అయితే అందరినీ నిరాశపరచడం జరిగింది. దీంట్లో ఏఐ కూడా వాడారు సెకండ్ హాఫ్ లో అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఒక వీకెండ్స్. సో వీకెండ్స్ అంటే సహజంగానే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఏ సినిమాకైనా కలెక్షన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. సరే, హరిహర వీరమల్లుకైతే చాలా వరకు పాజిటివ్ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట కొంచెం నెగిటివ్ వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వీకెండ్స్ అంతా ఇంపార్టెంట్ సినిమాకి. వీకెండ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఇప్పుడు వీకెండ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్రూషియల్. దీనికి తోడు వర్షాలు కూడా ఒక పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల కాస్త పెరిగినా గానీ, అంటే పబ్లిక్ చూడాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నా గానీ, టికెట్ రేట్లు అయితే పెరగడం వల్ల, ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియా పరంగా కావచ్చు, కామెంట్ల పరంగా కావచ్చు, ఫ్యాన్స్ అయితే టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వాపోతున్నారు. దీన్ని తగ్గించాలి, వెంటనే ఏఎం రత్నం గారు అయితే తగ్గించాలని చెప్పేసి కూడా అనుకున్నాడు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.